నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. దళితుల సమస్యల పరిష్కారాలపై అధికారులు దృష్టి సారిస్తున్నాం తహసీల్దార్ రాము. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డిని కలిసిన పగడాల రమణ. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు దీక్షలు విరమించాం మున్సిపల్ కార్మికులు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువతి. వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి పాల్గొననున్న ప్రదేశాలలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై నెల 1, 2వ తేదీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. ఈ నేపథ్యంలో ఏఎస్ఎల్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, రూట్ మ్యాప్ సంబంధిత అంశాలపై అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైసెన్సింగ్ లో భాగంగా శాంతిపురం మండలంలో తుమ్మిషి పంచాయతీ డుంకుమానిపల్లి వద్ద హెలిప్యాడ్ ప్రాంతానికి వెళ్లి అక్కడ చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులకు సూచనలు చేశారు. కడపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద గట్టి భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. జూలై 2వ తేదీన శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లి గ్రామంలో 28 ఇళ్లను ఇంటింటి పర్యటనలో ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. అందుకే అన్నాడు సపోజ్ 9 మెంబర్స్ అలా ఎవరు ఉంటారు సార్ అలా తర్వాత 5 మెంబర్స్తో పట్టాలి 4.5 జంక్షన్స్ ఎంట్రీ టెంపుల్ అవుతుంది ఎంట్రీ ఒక స్కూల్ దగ్గర టర్న్ అవుతాం స్కూల్ కాకర పెట్టుకోవచ్చు అండ్ పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ రాము అధ్యక్షతన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న ఫలాల గురించి అధికారులు వివరించారు. మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమన సుదర్శనం పాల్గొన్నారు. దళితుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెద్ద పోరాటం చేస్తే ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తే అప్పుడే సెస్ యాక్ట్ వచ్చింది. దాంట్లో మునిగంట గారు ప్రధాన పాత్ర వచ్చి చట్టాన్ని రాతమూలంగా ఒక నిబద్ధతతో తీసుకొచ్చారు. కాబట్టి దాన్ని కూడా మనం ఒక కమ్యూనిటీకి రిప్రజెంటేటివ్గా చాలా బాధ్యతగా అధికారమైన విషయం కాదు. ఇప్పుడు ఇంకోటి ఏమంటే బిజినెస్ మీటింగ్కి జనరల్గా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ రావాలా, లేకపోతే కన్సర్న్ ఆఫీస్ ఏం చేస్తాడు, మెమో ఇస్తాడు, ఇవ్వకపోతే కలెక్టర్ రాస్తాడు, సస్పెండ్ చేసే అధికారం కూడా వీరికి ఉంది. కాబట్టి దాన్ని మనం అడగాలి. రెండోది ఏమంటే మనం ఏ సమస్య తీసుకొస్తున్నామో ఆ సమస్య స్పష్టత ఉండాలి. సమస్య పైన స్పష్టత ఉండి ఫలానా 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 ఇష్యూ మనం ఉంది, దీనిపైన మేము ఏం చర్య ఇచ్చేసామనుకోండి, తర్వాత చర్యలు మనం అడుగుతాం. నెక్స్ట్ మీటింగ్ సార్ మేము మన దగ్గర రిటర్న్ ఉన్న డాక్యుమెంట్ పెట్టుకొని అయ్యా మేము ఇచ్చాము, దీన్ని ఏం చేశారు, మీరు ఎంతవరకు వచ్చింది, జరగలేదంటే కారణం ఏంటి, ఇదన్నింటినీ మనం అడిగామనుకోండి అధికారి కూడా ఈజీ అవుతుంది. అందులో ముందు అంటే మానవులు ఏం చేస్తుంటే ఒక వారం ముందే అర్జీ ఇచ్చేస్తాం. ఆ సమస్యలను లెటర్ హెడ్ వచ్చేసి ప్రత్యేకమైన అప్లికేషన్ కూడా బాధ్యత తీసుకొని వాళ్ళకి ఇస్తాం. ఇచ్చినప్పుడు ఆ సంబంధిత అధికారులు ఏ డిపార్ట్మెంట్ వల్ల వాళ్ళు పంపుతారు. మన మీటింగ్ అప్పుడు ఈ ఇష్యూకి ఈ ప్రాబ్లం ఉంది, ఇది సాల్వ్ అవుతుంది అనేసి వాళ్ళు చెప్పడానికి ఈజీ అవుతుంది. కాబట్టి మనం కూడా పాజిటివ్గా ఆలోచించింది. మనం అధికారుల పైన ఎగరడం తర్వాత అయిపోతే మనం కూడా కమ్యూనిటీ లీడర్ అంటే మనము మన ఫీలింగ్ వేరుగా ఉంటుంది. అట్లా కాదు, మనం
వీఆర్ ద డెలిగేట్స్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. మన జాతి జనానికి ఒక వారగా, అధికారులకు ప్రభుత్వానికి వారలాగా మనం ఉన్నప్పుడే సమస్యలు పరిష్కరిస్తాం. మీరు కూడా పెద్ద మనసుతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా టౌన్గా దూరండి అంతా తెలియని గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మన ముఖ్య అతిథిగా చేసిన సుదర్శనం గారు ఎవరైతే సమస్య ఉందో వాళ్ళు అర్జీ రూపంగా ఒకటి ఈ సభ నిర్వహిస్తున్న కమిటీకి సమర్పించి మీరు ఒక ఇది పెట్టుకున్న 15 రోజుల తర్వాత దాని మీద ఒకసారి రివ్యూ జరిపి మళ్ళీ నెక్స్ట్ మంత్ జరిపే దీంట్లో దాని పరిష్కారం ఏమైంది, చేయగలిగామా చేయలేమా అనే దాని మీద ఈసారి నుంచి వచ్చే దాంట్లో ఖచ్చితమైన ఇది మీకు తెలియజేయడం జరుగుతుందని సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సభాముఖంగా ప్రతి ఒక్క శాఖకు తెలియజేయడం ఏమనగా ఇంకా నుంచి ఏ అధికారైనా శాఖాపరంగా హాజరు కాని పక్షంలో వారికి మెమో ఇచ్చి సదరు మెమో కాపీని ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి సర్వ్ చేసి చర్యకు ఖచ్చితంగా చర్య తీసుకోబడుతుందని తెలియజేయడం జరుగుతుంది. గవర్నమెంట్ వచ్చి 14 ఏళ్ళైతే ఉంది. ఆ వార్డులో ఏదైనా రూపాయలు ఖర్చు పెట్టినారు. ఎందుకంటే గవర్నమెంట్కి జెండాలను వచ్చి కష్టపడి కేసులు తీసుకొని పెట్టిస్తే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాలో దాడులు జరుగుతుంది. మా ఆస్తులు దర్శనం చేస్తున్నారు. ఎక్కడ పెడితే పోలీసులు ఎక్కడ మాట్లాడుతారో కొడుతున్నారు. ఎస్ఐ గారు సిఐ గారు ఏదైనా అడగాలంటే అధికారులు ఇరిగేషన్ ఆఫీసులో లేదు ఇక్కడ. దయచేసి మీరు అధికారులకు అందులో రమ్మని చెప్పి ఆటలు రమ్మని చెప్పండి సార్. వాళ్ళ పోలీసు వారికి చిన్న విన్నపం, ఈ కాలేజీల దగ్గర మా ఎస్సీ ఎస్టీ పిల్లలు కాకుండా వేరే వాళ్ళు కూడా ఈ గంజాయికి ఎక్కువ బానిస అయిపోయి కాలేజీకి పోకుండా గొడవ చేసి లేకుండా వాళ్ళకి అవగాహన ఏర్పాటు చేయాలని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నామండి. 15 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలు కూడా గంజాయి తగ్గించి చాలా రోడ్లు ర్యాష్గా పనిపోవడము, కాలేజీ కూడా గొడవ చేయడము మీరు పట్టించుకుంటేనే ఇవన్నీ తగ్గుతాయి. కాబట్టి కమిషనర్ గారు చెప్పండి సార్, దయచేసి ఎస్సీ సప్లాన్ని వచ్చింటే మా వార్డు ఖర్చు పెట్టమని చెప్పండి సార్. ఈ ఎస్సీ లోన్ గురించి కూడా ఈ టీడీపీ లీడర్లు కొంచెం గట్టిగా అడగాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బైపాస్లోకి వచ్చినప్పుడు గొడవ కేసులు పెట్టుకుంటే మా వాళ్ళైనా ఈరోజు మాకు లోన్లు లేవు, ఆర్టీకి ఎక్కడానికి అవకాశాలు లేవు, మీరు అడగకపోతే మేము అడిగితే ఇక్కడ పల్లెలు అడిగేయాలంటారు. ఆ పార్టీలో పనిచేసి మాదిలు ఎస్సీ ఎస్టీ మీరే అడగాలి. దయచేసి మీరు అడగకుండా గమ్మున మీటింగ్ చేసి వెళ్ళిపోతా ఉంటే నెలకపోతే 2 నెలలే అప్లై లోన్లు ఎందుకు ఇవ్వలేదు లోన్లు అడగాలి. మీరు కూడా రాజకీయాలు పక్కన పెట్టేయాలన్నా మన వర్గాలకు ఎస్సీ ఏం సమస్యలు ఉన్నా కూడా ఈ సంబంధించిన అధికారులు నాయకులు తెలియజేసి మాకు ఇబ్బంది ఉంది, లోపల పడి ఎలక్షన్ పవర్కి ఏం చేస్తే రేపు ఇబ్బంది వచ్చింది. మీరు కూడా వాళ్ళు ప్రజలు పెట్టి మనకు పని జరిగేది కూడా సిద్ధపడుతుంది. జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి పగడాల రమణ పుంగనూరు సింగిల్ విండో చైర్మన్ గా నియామకమయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం రొంపిచెర్లలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా ఇటీవల విడుదల చేసిన సింగిల్ విండో చైర్మన్ పదవులకు గాను పుంగనూరు సింగిల్ విండో చైర్మన్ పదవిని జనసేన పార్టీకి కేటాయిస్తూ పగడాల రమణను నియమించారు. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కూటమి నాయకులు పగడాల రమణకు శుభాకాంక్షల్ని తెలిపారు. అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ను కలిశారు. కార్యక్రమంలో చిన్న రాయల్, టౌన్ ప్రెసిడెంట్ నరేష్ రాయల్, ప్రోగ్రామ్ చైర్మన్ చైతన్య రాయల్, సోమల ప్రెసిడెంట్ నాగభూషణ చరణ్ రాయల్, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ దేశాది వికాస్ రాయల్ కుమార్, టౌన్ ఉపాధ్యక్షుడు సుబ్బు, నందు మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పుంగనూరు నియోజకవర్గంలోనే మేజర్ మండలమైనటువంటి పుంగనూరు టౌన్ సంబంధించిన PACS చైర్మన్ ని జనసేన పార్టీకి నాకు కేటాయిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా 2024లో పోటీ చేసినటువంటి మన చల్లా బాబన్న గారు కూటమికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ అందరినీ కలుపుకొని పోతూ మాకందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి వీకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా నాకు ఈ పదవికి రావడానికి కారణకులండి నా ముఖ్య జన సైనికులు, నా జనసేన పార్టీ మండల నాయకులు,
మండల పార్టీ ప్రెసిడెంట్లు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరి యొక్క ఆశీర్వాదం నాకుంది. ప్రతి ఒక్కరి మీ యొక్క నమ్మకాన్ని నేను ఖచ్చితంగా ఉమ్ము చేయనని, నాకు ఇచ్చిన ఈ పదవిని శిరసావహిస్తూ ఖచ్చితంగా ప్రజలకి, రైతులకి మంచి చేస్తానని ఈ సభకు తెలియజేస్తూ మరొకసారి చల్లాబాబన్నకి, మా పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పొంగనూరు పట్టణం శుభారామ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుభారాం ట్రస్ట్ చైర్మన్ సాయి శ్రీనివాసమూర్తి, జీసీజీటీఏ సెక్రటరీ ఏఆర్ చంద్రశేఖర్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నరసింహులు, సెక్రటరీ వెంకటకృష్ణయ్య, వివిధ కళాశాలల ప్రిన్సిపల్ కార్యక్రమానికి హాజరై రాజశేఖర్ను ఘనంగా సన్మానించి ఆయన సేవలను కొనియాడారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధ్యాపకేతర బృందం దుశ్శాలములతో సత్కరించి కళాశాలలో ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ పదవి విరమణ శుభాకాంక్షల్ని తెలిపారు. కళాశాలకు విచ్చేసిన అతిరథ మహాశయులకు, అధ్యాపకేతర బృందానికి, విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. అందరూ కలిసి ప్రిన్సిపల్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు సోమవారం 16వ రోజుకు చేరుకున్నాయి. పొంగనూరు పురపాలక కార్యాలయం వద్ద తమ డిమాండ్లను తెలియజేస్తూ ప్లే కార్డులను ప్రదర్శించారు. వీరికి యువత సంఘీభావం తెలిపారు. కనీస వేతనం 29,000గా నిర్ణయించాలని కోరారు. అలాగే సంక్షేమ పథకాలను అమలు చేయాలని సంఘ నాయకులు శ్రీరాములు డిమాండ్ చేశారు. ఊరంతా వెలుగులు, ఊరంతా వెలుగులు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు, ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు, ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు, ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు, ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. పొంగనూరు పురపాలక సంఘం ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు, ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు, మినిమం పథకం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, జీతాలు, జీతాలు, ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు. పొంగనూరు పురపాలక సంఘం ఇంజనీరింగ్ కార్మికులైన మేము ఈరోజు 16వ రోజు నిరసన దీక్షకు కూర్చోన్నాము. కానీ ఇంతవరకు ప్రభుత్వం వారు ఎటువంటి చర్యలు కానీ పిలుపు కానీ పిలవడం లేదు. మేము మాత్రం ప్రతిరోజు నీళ్ళు ఇచ్చి లైట్లు వేసి ఆఫీస్లో ప్రతి పని తప్పకుండా వాళ్ళు అధికారులు చెప్పిన ప్రతి పని చేస్తూ మా జీవితాలు మాత్రం ఎండగట్టుకుంటున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం వారు దిగి వచ్చి కనీస కోరికలైన మాకు జీతాలు పెంచమని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, స్కిల్డ్ సెమీ స్కిల్డ్ డ్రైవర్ల జీతాలు పెంచాలని, మినిమం టైం స్కిల్ అమలు చేయాలని, గ్రాడ్యుయేట్ పెన్షను పథకాలన్నీ ఈ కనీస కోరికలన్నా నెరవేర్చాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం వారు ఎటువంటి స్పందన లేకుండా ఉంది. దయచేసి అర్థం చేసుకొని మా బాధలు కూడా అర్థం చేసుకొని శానిటరీ విభాగానికి మాత్రం పెంచి 7 సంవత్సరాలుగా మాకు మాత్రం ఏ ఒక్క రూపాయి పెంచడం లేదు. దయచేసి ఇప్పటికైనా మాకు కనీస జీతం, బయట పనికి పోయినా 1000 రూపాయల వరకు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మాకు మాత్రం ఇక్కడ 400 కంటే ఎక్కువ రావడం లేదు. దయచేసి ప్రభుత్వ వారు స్పందించి మా జీతాలు పెంచి మా బతుకులు కూడా వెలుగులు నింపాలని కోరుకుంటున్నాం. ఈ రోజుకి 16వ రోజు పొంగనూరు మున్సిపాలిటీలో ధర్నా కూర్చున్నాం. 2024-25 సంవత్సరానికి గాను రోటరీ క్లబ్ ద్వారా పొంగనూరులో చేపట్టిన సేవా కార్యక్రమాలకు అవార్డులు లభించాయి. స్థానిక క్లబ్ అధ్యక్షులు ఆవుల హరిప్రసాద్ అందుకున్నారు. బెంగళూరులో రోటరీ డిస్ట్రిక్ట్ వారు సమావేశం నిర్వహించి 2024-25 సంవత్సరానికి గాను పొంగనూరు క్లబ్ చేసిన సేవలకు గాను వివిధ అవార్డులను అందజేశారు. ఈ క్రమంలోనే క్లబ్ అధ్యక్షులు ఆదివారం సాయంత్రం పొంగనూరులో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రోటరీ అసిస్టెంట్ గవర్నర్ సూర్యప్రకాష్ హాజరయ్యారు. సంవత్సర కాలం పాటు రోటరీ తరఫున చేసిన రక్తదాన శిబిరాలు, ఇలా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టి అరుదైన అవార్డులు అందుకున్న సభ్యులను అభినందించారు. తర్వాత
అవార్డులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి భాస్కర్ రెడ్డి, సభ్యులు రాజారెడ్డి, డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, భాస్కర్ జెట్టి, నానబల గణేష్, అనిల్, డాక్టర్ హరగోపాల్, త్యాగరాజు, సత్యాచారి, సుధాకర్ రెడ్డి, మునిరాజు, ఎస్విటి కిషోర్, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత అధ్యక్షులు ఆవుల హరిప్రసాద్ను అభినందిస్తూ సత్కరించారు. థాంక్స్ గివింగ్ సెరమనీ అనే ఒక కార్యక్రమాన్ని రోటరీ పొంగనూరు ప్రెసిడెంట్ ఆవుల హరిప్రసాద్ గారు పొంగనూరు రోటరీ సభ్యులకు పరిచయం చేస్తూ ఈనాటి సాయంకాలం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైనటువంటి అంశం. అదేవిధంగా జిల్లాలో ఇన్ని అవార్డులు తీసుకోవడం కూడా ఒక శుభపరిణామం. ఇది రాబోయే రోటరీ క్లబ్ సభ్యులకు, అదేవిధంగా ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించాల్సిందిగా రోటరీ ప్రెసిడెంట్ ఆవుల హరిప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రోటరీ పురోగతికి, రోటరీ ద్వారా ముందుకు పడడానికి, సర్వీస్ చేయడానికి మా వంతు సహకారం అందిస్తామని ఈరోజు నాకు సపోర్ట్ చేసిన సెక్రటరీ భాస్కర్ రెడ్డి గారు అయితేనేమి, మా సీనియర్ సభ్యులు అయితేనేమి, ముఖ్యంగా డాక్టర్ గారైన శరణ్ సార్ కావచ్చు, ప్రభాకర్ డాక్టర్ కావచ్చు, డెంటల్ క్యాంప్ అయితేనేమి, అలాగే మన డయాబెటిక్ క్యాంప్ అయినా, బ్లడ్ డొనేషన్ క్యాంప్ మానవ సంస్థ ద్వారా కూడా మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ మొత్తం మన గణేష్ గారు కూడా రాబోయే ప్రజెంట్ అందుతుందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన, నాకు సేవ చేయడానికి అవకాశం కల్పించిన రోటరీ సంస్థకు మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. రోటరీ చరిత్రలోనే ఇన్ని అవార్డులు రాలేదు, ఈ ఇయర్ వచ్చింది. దీనికి హరి గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. చాలా బాగా చేశాడు ఈసారి హరి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో అనుభవంతో గతంలో సీనియర్ మెంబర్స్ అన్నటువంటి వారి దగ్గర అన్ని సూచనలు సలహాలు తీసుకొని మన హరిప్రసాద్ గారు చక్కగా మన యొక్క రోటరీ కుటుంబాన్ని నడిపించి మన యొక్క పుల్లూరుకి, అతనికి ఒకరికే కాదు మన పుల్లూరులో ఉన్నటువంటి రోటరీ క్లబ్కి ఒక గర్వకారణంగా ఈరోజు ఈ అవార్డుల పంటని అందరికీ తెచ్చిపెట్టినటువంటి ఘనత మన ప్రెసిడెంట్ హరిప్రసాద్ గారికి, వారి టీంకి దొరుకుతుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రాబో రోజుల్లో కూడా మీరందరూ కూడా సహకరించి ఇలాంటి అవార్డులు ఇంకా ఎక్కువగా మన పుల్లూరు క్లబ్కి రావాల్సిన దానికి అందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి తెలియపరుచుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మనం గతంలో క్రీడల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించేవాళ్ళము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది బ్యాడ్మింటన్ క్రీడాకారులే. ఐ థింక్ జనవరిలో మనకు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రావచ్చును. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ప్రాక్టీస్ చేసి మనమందరం కూడా రాబోయే రోజుల్లో అత్యధిక టోర్నమెంట్ పాల్గొని మనము ఈ అవార్డును మన పునరుకి తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. సార్ ఒక నిమిషం సార్. తిరుమల రావడం జరిగిందండి. చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, మనసు చాలా ఆహ్లాదంగా ఉంది. కేమ్ విత్ మై పేరెంట్స్. సో మదర్ని తీసుకొని వచ్చా, తమ్ముళ్ళతో వచ్చా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మొన్ననే హరిహర వీరమల్లిలో వాడాను సార్, పుల్లగొట్టిన సాంగ్.
బట్ ఏదైనా సాంగ్స్ పాడితే లీక్ చేసే రైట్స్ మాకు ఉండవు. సో నెక్స్ట్ డెఫినెట్లీ మనం వెయిట్ చేయాల్సింది అంతే. దేవుడి పాటలను పాడే అవకాశాలు 100% చాలా పాడుతూ ఉంటాను. దేవుడి పాటలు, అయ్యప్ప స్వామి పాటలు, చాలా పాటలు పాడుతూ ఉంటాను. థ్యాంక్ యూ. శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. పుంగనూరు పట్టణం నగరి వీధిలో గల శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో కొలువై ఉన్న శ్రీ వారాహి అమ్మవారికి అర్చకులు పూజలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం 4వ రోజు అమ్మవారి శిలా విగ్రహానికి క్షీరాభిషేకం, స్వర్ణాభిషేకం నిర్వహించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చనలు, విశేష పూజల్ని నిర్వహించారు. మహామంగళ హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. జూలై 4వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం నవరాత్రి వేడుకలు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు. భక్తానామ భయప్రదాయ నమః ఓం ఇష్టార్థదాయిన్యై నమః ఓం ఘోరాయ నమః ఓం మహాఘోరాయ నమః ఓం మహామాయాయ నమః ఓం వార్తాళ్యై నమః ఓం జగదీశ్వర్యాయ నమః ఓం అండే అండిన్యై నమః ఓం రుండే రుండిన్యై నమః ఓం జంబే జంబిన్యై నమః ఓం మోహే మోహిన్యై నమః ఓం స్తంభే స్తంభిన్యై నమః ఓం దేవేశ్యాయ నమః ఓం శత్రునాశిన్యై నమః ఓం అష్టభుజాయ నమః ఓం చతుర్హస్తాయ నమః ఓం ఉన్నత భైరవాంకస్తాయ నమః ఓం నీల్యై నమః ఓం ఇందీర సన్నివాయ నమః ఓం కణస్థాపనం మోపేతాయ నమః ఓం కపిలాయ నమః ఓం కళాత్మికాయ నమః ఓం అంబికాయ నమః ఓం జగద్ధారిణ్యై నమః ఓం భక్తోపద్రనాశిన్యై నమః ఓం సగుణాయ నమః ఓం నిష్కలాయ నమః ఓం విద్యాయ నమః ఓం నిత్యాయ నమః ఓం విశ్వవశంకర్యై నమః ఓం మహారూపాయ నమః ఓం మహేశ్వర్యాయ నమః ఓం మహేంద్రితాయ నమః ఓం విశ్వవ్యాపిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం పశూనామ భయకారిణ్యై నమః ఓం కాళికాయ నమః ఓం భయదాయ నమః ఓం బలిమాంస మహాప్రియాయ నమః ఓం వైకాపా ప్రభుత్వ హయాంలోనే విద్యారంగం నాశనమైందని, వైకాపా ప్రభుత్వ హయాంలో ఈసెట్ కౌన్సిలింగ్ సెప్టెంబర్ 2022-23లో ఆఖరికి కౌన్సిలింగ్ పూర్తి చేశారన్నారు. గతంలో ఎప్పుడు నిర్వహించారో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుర్తులేదా అని టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్ ఎద్దేవా చేశారు. సోమవారం స్థానిక మదనపల్లి పార్లమెంట్ పార్టీ కార్యాలయం నందు ఆయన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పూరు రమేష్, తెలుగు యువత నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసెట్ కౌన్సిలింగ్ నిర్వహణపై విమర్శించడం జగన్ రెడ్డి అజ్ఞానానికి నిదర్శనమని పోలి శివకుమార్ విమర్శించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గాడి తప్పిన విద్యా వ్యవస్థను చక్కదిద్దుతూ ఉద్యోగ కల్పన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. కార్యక్రమంలో పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయ్యూబ్, మదనపల్లి తెలుగు యువత అధ్యక్షులు నాదెండ్ల అరుణ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో ఉన్న మహాన్యూస్ కార్యాలయం మీడియా ప్రతినిధులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సోమవారం జర్నలిస్టులు ధర్నా చేశారు. మీడియాపై దాడి, ప్రజా స్వేచ్ఛపై దాడి అంటూ నినాదాలు చేశారు. పుంగనూరు ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యులు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం చెన్నామర్రిమిట్ట హైవేపై సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్ ఉదయాన్నే మదనపల్లి నుంచి బాగేపల్లికి వెళ్తూ ఉండగా లారీ ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 10 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బాధితులను మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అఖిల భారత గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ అడ్హాక్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. 7వ వేతన సంఘ అపరిష్కృత సమస్యలు, 8వ వేతన సంఘం గురించి చర్చించారు. అలాగే 2 ఏళ్లలో సంఘం తరఫున చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షించారు. చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏకీకృత పెన్షన్ పథకం క్రింద నెలవారీ పెన్షన్ పొడిగించాలని, పని విధానం 8 గంటలే ఉండాలని, కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. మర్రెడ్డి, దిలీప్ కుమార్ రెడ్డి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు సర్కిల్ అధ్యక్షుడిగా నారాయణ రెడ్డి మరియు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరి మన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు దాకా కూడా కమిటీ ఏదో కమిటీ వేసారు, మనకి కమలేశ్వర కమిటీ వేసారు మనకి. అది అమలు చేయడానికి ఇంతమందికి మళ్ళీ ఇండియావేట కమిటీ కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ ఇండియావేట కమిటీ కూడా డిపార్ట్మెంట్లకు ఎప్పుడైతే వేస్తారో అదే కమిటీలో మన సమస్యలు కూడా మనకు కూడా ఆ కమిటీని వేయాలని చెప్పి ఏదో కమిటీ వద్దని చెప్పి నిర్ణయం తీసుకుంటుంది కాంగ్రెస్. దానివల్ల మనకి డిపార్ట్మెంట్ ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా మనకు వస్తాయి. కాబట్టి ఏదో కమిటీ లేకపోతే కాలయాపన ఉండదు. కాబట్టి మనం నిర్ణయం తీసుకున్నాం. మనందరం కూడా ఆల్ ఇండియాలో మహదేవ్ గారు నిర్ణయం తీసుకుని మన కమిటీ వేయాలని చెప్పి ముందుకెళ్తా ఉన్నాం కాంగ్రెస్. దానివల్ల వాళ్ళకైతే బియ్యం పెరిగినా, ఇంక్రిమెంట్ పెరిగినా, ఏ సౌకర్యాలు వచ్చినా కూడా ఆ సౌకర్యం అన్ని కూడా మనకి రావడం జరుగుతుంది. దాని ద్వారా మనం కూడా గవర్నమెంట్ వస్తువుగా గుర్తించబడతాం ఉద్దేశంతో ఆ కమిటీని మరి మనం కూడా వేయాలని చెప్పి ముందుకెళ్తా ఉన్నాం. రెండవది మరి పెన్షన్ సౌకర్యం కావాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఇది ఇప్పటి నుంచి కాదు, మన పర్సనల్ డిపార్ట్మెంట్ వచ్చి ఉన్నప్పటి నుంచి కూడా కోరుకున్న సమస్య. కానీ ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళకే 2004 తర్వాత పెన్షన్ సౌకర్యం లేదు. వాళ్ళకు కూడా కంట్రిబ్యూట్ పెన్షన్ ఇవ్వాలి కూడా. కానీ మనం పెన్షన్ కోరుకుంటూనే ఉన్నాం. మరి వారు ఎన్నో పోరాట కార్యక్రమం చేసేది. ఇవాళ మోడీ గారి ప్రభుత్వం అప్పుడు పెన్షన్ ఇవ్వనున్నవాడు ఎంతో కొంత పెన్షన్ ఇస్తామని చెప్పి ఒప్పుకుంటుంది పార్లమెంట్ లో. అది 15 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళ లోపు కావచ్చు, డిపార్ట్మెంట్లకి ఇవ్వడానికి సుముఖంగా ఉన్నామని చెప్పి తెలియపరిచారు. కాబట్టి మహాదేవ్ గారు మనం కూడా పెన్షన్ కావాలని చెప్పి వాళ్ళకి రాజేంద్ర డీజీ గారికి కూడా మినిస్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు 15 ఏళ్ళు రావచ్చు, 20 ఏళ్ళు రావచ్చు, అందులో మనం కూడా 5 గంటలు పెట్టింది. కాబట్టి మనకు కూడా 10,000, 8,000 పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన విధానంగా మాకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి మనం 2వ డిమాండ్ గా పెట్టుకుంటుంది కామెంట్స్. దాన్ని మనం శాస్త్రం తప్పకుండా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే మనకు కూడా ఇస్తారని చెప్పి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అది కూడా సాధించుకుంటాం. మనస్తాపం చెంది యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం పుంగనూరులో జరిగింది. వివరాలకు వెళ్తే పట్టణంలోని సుబేదార్ వీధిలో కాపురం ఉంటున్న లేట్ వలీ బాషా కుమార్తె 19 సంవత్సరాల హసీనా మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సిఐ సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. దళితుల సమస్యల పరిష్కారాలపై అధికారులు దృష్టి సారిస్తున్నాం తహసీల్దార్ రాము. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డిని కలిసిన పగడాల రమణ. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు దీక్షలు విరమించాం మున్సిపల్ కార్మికులు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువతి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.